మూడంతస్తుల ఈ భవంతి పేరు గంధర్వ మహల్. 1924లో ఈ భారీ భవంతిని కొడవర్తి నాగేశ్వరరావు నిర్మించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్న ఈ గంధర్వ మహల్ ఎంతో మందిని నేటికి అలరిస్తోంది. చూపు తిప్పుకోనీయని అందం గంధర్వ మహల్ సొంతం. చుట్టూ పచ్చని ప్రకృతి, భవంతికి ఆనుకుని చిన్నపాటి నీటి కొలను, మరో పక్కగా దేవాలయం, నలువైపులా చిన్న చిన్న ఇల్లు, ఇలా ఎన్నో కనిపిస్తాయి గంధర్వ మహల్ నుంచి. విశాలమైన ప్రాంగణం, మూడంతస్తుల భవనం, 4 విశాలమైన మండువాలు, 18 బెడ్రూమ్లు, 105 ద్వారగుమ్మాలు, ఇలా చెప్పుకోవాలంటే ఇంకా ఎన్నో ఉన్నాయి గంధర్వ మహల్లో. ఎత్తు అరుగుల ఇల్లు, నగిషీలు చెక్కిన ద్వారాబంధాలు, కిటికీలు గంధర్వ మహల్కు మరింత వన్నె తెచ్చాయి. ప్రతి అంతస్తుకు అటూ ఇటూ కిటికీలు, వీధి అరుగుకు ఇరువైపులా గదులు, ఇలా ఒకటా రెండా ఎన్నో ఉన్నాయి. 90 ఏళ్ల ఈ కట్టడం నేటికి కాంతులీనుతుంది. ఎక్కడా భవనం గోడలకు బీటలు వారింది లేదు, నెర్రేలినింది లేదు, గోడలకు మొక్కలు మొలిచింది లేదు. ఈ ఇంట్లో నివాసముంటున్న గంధర్వ మహల్ వారసుడు గొడవర్తి నాగేశ్వరరావు మెయింటెనెన్స్ విషయంలో ఎక్కడా రాజీ పడట్లేదు. నాటి భవనం నేటికి చెక్కు చెదరకపోవడానికి కారణాలెన్నో ఉన్నాయి. ఈ భవంతి గానుగ సున్నం, కోడిగుడ్ల సొనతో చేసింది. ఈ కట్టడానికి కొన్ని లక్షలకు పైగా కోడిగుడ్లు వినియోగించారట. ద్వారగుమ్మాలు, కిటికీలకు, ఇతరత్రా ఫర్నిచర్ కు వాడిన కలప బర్మా నుంచి తెప్పించారు. బర్మా టేకు కావడంతో నేటికి కలప చెక్కు చెదరలేదు. ఇంటి పైకప్పు, సరంపి, ఇంట్లో స్తంభాలకు కలప అంతా బర్మా టేకునే. ఆ రోజుల్లో తెల్ల సొన్నం, కోడిగుడ్లు అవన్నీ కలిపి కోడిగుడ్డు సొన్నాను కాంక్రీట్ లేకపోవడం వల్ల నిర్మించినట్టు పూర్వీకులు చెప్పేవారండి. ఈ కలపది బర్మా నుంచి తీసుకొచ్చారంటే గోదావరి నదుల ద్వారా. అప్పుడు రవాణా సౌకర్యాలు లేకపోవడం వల్ల అది. అద్దాలు అవి బెల్జియం నుంచి తీసుకొచ్చారండి. పియానా కూడా ఉందండి. ఇది 115 సంవత్సరాల పురాతనమైన పియానా అండి. ఈ పియానా తయారు చేసిన కంపెనీ లండన్ ఎగ్జిబిషన్లో గోల్డ్ మెడల్ కూడా గెలుచుకున్నట్టు దాని మీద షీల్డ్ అది ఉందండి. రాజదర్బార్ను తలదన్నే రీతిలో అత్యంత ఆకర్షణీయంగా ఉన్న గంధర్వ మహల్లో బెడ్రూమ్ అయినా, హాల్ అయినా విశాలంగా ఉన్నాయి. ఎత్తు కూడా ఎక్కువే. విలాసానికి, టీవీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఇంటీరియర్ డెకరేషన్ భవంతిలో అడుగడుగునా కనిపిస్తాయి. బ్రెజిల్ నుంచి తెచ్చిన అద్దాలు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్, లండన్ కంపెనీ JB&Co తయారు చేసిన పియానో, ఇతరత్రా వస్తువులు గంధర్వ మహల్ కు మరింత వన్నె తెచ్చాయి. పియానో అయితే ఇప్పటికీ పనిచేస్తుంది. గంధర్వ మహల్ ఆచంట వాసుల్ని, ఆచంట విజిటర్స్ ను కళ్లు తిప్పుకోనియదు. పండుగలు, పబ్బాలకు ఆచంట గడప తొక్కేవారు దీన్ని తిలకించకుండా ఉండరు. అంతేకాదు గంధర్వ మహల్లో పలు సినిమాల నిర్మాణం కూడా జరిగింది. 103 గుమ్మాలు ఉన్నాయండి మొత్తం మేడంతాను. ఇప్పటికీ ఇంకా చెక్కు చెదరలేదండి. కలర్స్ వేస్తున్నామండి మేము. వేసవకాలం కూడా చల్లగా ఉంటుందండి. ఇప్పుడు కూడా బీటలు తీయలేదండి. ఏమి ఎక్కడా కూడా ఏమి ఇది కానీ చిన్న పగులు కూడా రాలేదండి. గంధర్వ మహల్ నిర్మాణానికి అప్పట్లోనే 2 లక్షల రూపాయల ఖర్చయిందట. మరి ఇప్పుడు అంటే కనీసం 25 కోట్ల రూపాయలు చేత్తో పుచ్చుకోవాల్సిందేనని అభిప్రాయం వినిపిస్తోంది. 25 కోట్లు ఖర్చు పెట్టినా ఈ భవనం మన్నినంతగా మన్నదు. ఎందుకంటే ఇప్పుడు నిర్మించే భవంతులు 10 ఏళ్లకే బీటలిస్తున్నాయి, 40 ఏళ్లకే కూలిపోతున్నాయి. పైగా ఈ భవనంలో ఉన్నంత చల్లదనం ఖచ్చితంగా నేటి భవనాలకు ఉండదు. ఏసీలు, కూలర్లు తప్పనిసరి. కానీ తెల్ల సున్నం, కోడిగుడ్ల సున్నతో నిర్మించిన గంధర్వ మహల్లో ఏసీ అవసరం లేదు. ప్రతి గది చల్లగా ఉంటుంది. శీతాకాలంలోనే కాదు, వేసవి కాలంలోనూ చల్లదనం ఇలాంటి భవనాల సొంతం.